సువార్త 24వ అధ్యాయం 32వ వచనం నుండి మనము ధ్యానం చేద్దాం. నేను ఆ వచనాలు చదువుతాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. ఈరోజు తండ్రి నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి తండ్రి. నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు 2000 సంవత్సరాలకి క్రితం ఈ భూమి మీద ఆయన మానవ శరీరంతో జీవించారు. ఆయన మానవ శరీరంతో ఉండినప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పారు. యేసు ప్రభు ఒక ప్రవక్త, బైబిల్ చెప్తుంది. ఆయన ఒక బోధకుడు. ఆయన బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు 24వ అధ్యాయంలో ప్రవచించాడు. ఏం ప్రవచించాడు అని అంటే, ఆయన రాకడ గురించి, యుగ సమాప్తి గురించి. ఇక్కడ ఏం రాయబడింది అని అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32, 33, 34 వచనాల వరకు. 34 వచనం చదువుకుందాం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని ఏమో 34వ వచనం ఏం చదువుతుంది అని అంటే, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పారు. యేసు ప్రభు ప్రవచించాడు. ప్రవచించడం అంటే ఏంటంటే, సంభవింపబోయే సంగతులు తెలియజేయటం. ఈ 24వ అధ్యాయంలో శిష్యులు అడిగారు, నీ రాకడ ఎప్పుడు వచ్చింది, యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది, అది చెప్పమని చెప్పారు. యేసు ప్రభు ఏ మాటలు అయితే చెప్పారో అవి 2000 సంవత్సరాలుగా జరగల, నెరవేర్పు జరగల. ఎవరైనా ఒక ప్రవక్త ఏదైనా ఒక ప్రవచనం చెప్పిన తర్వాత అవి నెరవేరకపోతే ఆ ప్రవక్తని అబద్ధ ప్రవక్త అంటారు. యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం ప్రవచించాడు. కానీ 1948వ సంవత్సరం వరకు ఇందులో రాయబడిన ఒక్క ప్రవచనం కూడా నెరవేరల. కాకపోతే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు నెరవేరి ఆగిపోయినాయి. ఇంకా అదేంటంటే, దేవాలయంలో రాతి మీద రాయి ఉండదు అని చెప్పారు. అది ఒక్కటి జరిగింది. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దగ్గర 51 వచనాలు ఉన్నాయి. 51 వచనాల్లో ఓన్లీ 2 వచనాలు నెరవేరినాయి. అది యేసు ప్రభు చెప్పినాయి. కానీ 1948వ సంవత్సరం వరకు ఈ 51 వచనాల్లో మిగిలిన వచనాలు ఆగిపోయినాయి. 2 నెరవేరిపోయి ఆగిపోయినాయి. ఇంకా ఈ మొదటి 2 వచనాలు ఎప్పుడు నెరవేరినాయి అంటే, యేసు ప్రభు సిలువ వేయబడి పరలోకం వెళ్ళిపోయిన ఒక 30 సంవత్సరాలకి ఆ 2 వచనాలు నెరవేరినాయి. ఆ వచనం చదువుతాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా,
రాతి మీద రాయి ఒక్కటే అయినను ఇక్కడ నిలిచి ఉండక పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అని రాయబడింది. ఆ ఒక్క ప్రవచనం యేసు ప్రభు పునరుద్ధానుడయ్యి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 30 సంవత్సరాలకి నెరవేరింది. ఇక మిగిలిన ప్రవచనాలు ఇక నెరవేరలా, అవి ఆగిపోయినాయి. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. 2000 సంవత్సరాలుగా ఈ ప్రవచనాలు నెరవేరట్లా. ఒకే ఒక్క ప్రవచనం నెరవేరింది, అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని అంటే యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 34వ వచనంలో, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పారు. అంటే ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న అన్ని ప్రవచనాలు ఒక తరంలో నెరవేరుతాయి, ఒక జనరేషన్లో నెరవేరుతాయి. ఆ తరంలో ఎవరైతే పుడతారో ఆ పుట్టిన వాళ్ళు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవాలి, జరిగే సంఘటనలు చూడాలి. మీకు అర్థమవుతుందా? ఒక తరంలోనే నెరవేరుతుంది ఇది ఒక సంవత్సరంలో ఒక తరం, అంటే ఒక ప్రవచనం ఒక తరంలో, ఇంకో ప్రవచనం ఇంకో తరంలో, ఇంకో ప్రవచనం ఇంకో తరంలో నెరవేరదు. ఈ మొత్తం టోటల్ అధ్యాయం మొత్తము ఒక తరం వాళ్ళు చూడబోతున్నారు. యేసు ప్రభు ఏ ప్రవచనాలు అయితే చెప్పారో 50 వచనాలు ఉన్నాయి. ఈ 50 వచనాలు ఒక తరం చూడబోతుంది. ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే ఆ తరం మన తరమే. వీఆర్ సీయింగ్ ఇట్, మనము అవి చూస్తున్నాం. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం గురించి ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం ఉన్నోళ్ళు చదివితే వాళ్ళకి ఇది పెద్దగా అర్థం కాదు. అప్పుడు రాయబడిన కామెంటరీస్ కానీ, అప్పుడున్న భక్తులు కానీ, అప్పుడు చెప్పిన మనుషులు కానీ వాళ్ళు మామూలుగా చెప్పారు. ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటంటే మన కళ్ళ ముందు ఇది యాజ్ ఇట్ ఈస్గా నెరవేరుతుంది. మన తరంలో ఇవి జరుగుతున్నాయి. యేసు ప్రభు చెప్పారు ఈ తరము గతింపదు. ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక తరానికి చాలామంది చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తారు. మనకి బైబిల్లో 90వ కీర్తనలో మోషే ఏమంటాడంటే మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉండిన ఎడల 80 సంవత్సరాలు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఒక తరం అంటే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు అని అనుకుంటారు. కానీ ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహాంతో ఒక నిబంధన చేస్తాడు. నిబంధన చేసి దేవుడు అబ్రహాంకి కొన్ని విషయాలు తెలియజేస్తాడు. అబ్రహాంకి సంతానం పుడతారు. ఆ పుట్టిన వాళ్ళు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని దేవుడు చెప్పాడు అబ్రహాంకి. అబ్రహాంకి ఇంకా కంప్లీట్గా పిల్లలు పుట్టలేదు. అబ్రహాము వాగ్దానం మీద ఆధారపడి వాగ్దానంతో ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుడు చెప్పాడు అబ్రహాం నీకు పిల్లల్ని ఇస్తా, ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నాయో, సముద్రపు ఇసుకరేణువులు ఎన్నున్నాయో అంతమంది పిల్లల్ని ఇస్తా. ఆ పిల్లలు తమది కాని వేరే దేశంలోకి వెళ్ళిపోతారు. అక్కడ 400 సంవత్సరాలు అక్కడ ఉంటారు, దాస్యంలో ఉంటారు, బానిసత్వంలో ఉంటారు. వాళ్ళు 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని నేను తిరిగి తీసుకొస్తా అని చెప్పి దేవుడు ఏమంటాడంటే, అంటే 4వ తరం వాళ్ళు వస్తారు అని చెప్పాడు. దేవుని లెక్క ప్రకారము, అబ్రహాంతో దేవుడు మాట్లాడిన లెక్క ప్రకారము ఒక తరము, బైబిల్ తరము అని అంటే 100 సంవత్సరాలు. ఇశ్రాయేలీలకి సంబంధించి 100 సంవత్సరాలు, 400 సంవత్సరాలు వాళ్ళు ఆ దేశంలో ఉంటారు. 4వ తరము అని అంటే ఒక తరానికి 100 సంవత్సరాలు వేసుకుంటే 4వ తరం వాళ్ళు తిరిగి వస్తారు అని దేవుడు చెప్పాడు. అయితే ఇశ్రాయేలు దేశంలో ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడిన ప్రవచనాలన్నీ 100 సంవత్సరాల తరంలో జరిగిపోవాలి. అది స్టార్ట్ అయినాయి అని అంటే అది ముగించిపోవాల్సిన ప్రతి వచనం ఎప్పుడు ముగిసిపోవాలి అని అంటే 100 సంవత్సరాల్లో ముగిసిపోవాలి. ఇందులో ఉన్న ప్రతి ప్రవచనం మత్తయి సువార్త 24వ అధ్యాయము కేవలము 100 సంవత్సరాల కాలంలో మొత్తం ఫినిష్ అయిపోవాలి. అది స్టార్ట్ అయింది అని అంటే అది క్లోజ్ అయిపోవాలి. మీరు తర్వాత మత్తయి సువార్త ఇంటికి వెళ్ళి చదవండి.
అందులో ఏమేమి యేసు ప్రభు చెప్పారో అవన్నీ ఒక తరం వాళ్ళు చూస్తారు. ఆ తరము ఆయుష్ 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ తరము మన తరం. మనం ఇప్పుడు వాటిని చూస్తున్నాం. ఈ తరంలో ఏం జరగబోతుంది అని అంటే, ఒకసారి 33వ వచనం చదవండి. నేను చదువుతాను చూడండి. 33వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఈ తరం వాళ్ళు ఏం గమనించాలి అని అంటే, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ 100 సంవత్సరాల ఒక తరంలో నెరవేరిపోతాయి. ఈ జరుగుతున్నప్పుడు ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడు. అంటే తలుపు తీస్తే సంఘం ఎత్తబడే సమీపంలో ఉన్నాము అని మనం తెలుసుకోవాలి. ఈ తరం అని అంటే దీన్ని ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి అని అంటే 32వ వచనంలోకి మళ్ళీ రండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించునప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను అని రాయబడింది. నేను చాలాసార్లు చెప్పాను, అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలు దేశం. ఈ విషయము బైబిల్ ప్రవక్తలకి అందరికీ, స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది. అంజూరపు చెట్టు అని అంటే ఇశ్రాయేలు దేశం. దేవుడు ఒక్కొక్క జాతిని, ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క చెట్టుతో పోల్చాడు. ఇర్మియాకి దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో అంజూరపు పండ్లు కనపడతాయి 2 గంపల్లో. ఒక గంపలో శ్రేష్టమైన అంజూరపు పళ్ళు ఉంటాయి, ఇంకో గంపలో కుళ్ళిపోయిన అంజూరపు ఫలాలు ఉంటాయి. దేవుడు చెప్తాడు, నెబుకద్నెజర్ని నేను ఇశ్రాయేల్ దేశం మీదకి తీసుకొస్తున్నాను. నెబుకద్నెజరు ఈ దేశం మీదకి వచ్చి కొంతమందిని తన దేశంలోకి తీసుకెళ్తాడు, మిగిలిన వాళ్ళని ఇందులో విడిచిపెడతాడు. విడిచిపెట్టబడిన వాళ్ళు ఆ కుళ్ళిపోయిన అంజూరపు కాయలతో సమానము, కొనిపోబడిన వాళ్ళు మంచి అంజూరపు కాయలతో సమానము అని చెప్తారు. అప్పుడు కొనిపోబడిన వాళ్ళలో దానియేలు, షద్రక్, మీషక్, అబేద్నెగో, ఎస్తేరు వీళ్ళందరూ భక్తులందరూ వెళ్ళిపోయారు. వాళ్ళని అంజూరపు కాయలతో, ఇశ్రాయేలీని అంజూరపు కాయలతో దేవుడు పోల్చాడు. ఇశ్రాయేలీల అంజూరపు కాయలు అయితే అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశం. 1948వ సంవత్సరంలో ఈ ఇశ్రాయేలు దేశం అనేది ఒక చెట్టుగా నాటబడింది, ఒక మొక్కగా నాటబడింది. ఇప్పుడు ఒక తరం అంటే 100 సంవత్సరాలు. 1948వ సంవత్సరంలో ఈ దేశం స్టార్ట్ అయిందంటే 1948 నుంచి 100 సంవత్సరాలు మనం లెక్క పెట్టాలి. అప్పుడు 2048వ సంవత్సరంలో ఈ ప్రవచనాలన్నీ నెరవేరిపోతాయి. 1948లో ప్రవచనాలు నెరవేర్పు స్టార్ట్ అయితే క్లోజింగ్ ఎప్పుడు రావాలంటే 1948వ సంవత్సరం లోపు ఇవన్నీ క్లోజ్ అయిపోవాలి. అప్పటిదాకా ఉంటుందని గ్యారంటీ లేదు, కానీ క్లోజ్ అయిపోయేది మాత్రము ఈ తరము గతింపక ముందే. 100 సంవత్సరాల దాకా వెళ్ళారు అని అంటే తరం అయిపోతుంది. తరం అయిపోకముందే ఇందులో ఉన్న ప్రతి ప్రవచనము నెరవేరిపోతుంది. ఈ ప్రవచనాలు మనం గమనిస్తే 1948 నుండి 2048 వరకు మనం కౌంట్ చేస్తే 100 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో ఉన్నాం. 2025 మైనస్ 1948 చేస్తే 77 సంవత్సరాలు వస్తుంది. అంటే ఇప్పుడు ఆ తరంకి 77 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఎన్ని సంవత్సరాలు అని అంటే 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు అయిపోయే లోపు ఇందులో ఉన్న ప్రతి ప్రవచనం నెరవేరిపోవాలి. ఇందులో ఉన్న ప్రతి ప్రవచనం ఇంకా 23 సంవత్సరాల లోపు ఈ 24వ అధ్యాయంలో ఉన్న ప్రతి ప్రవచనము నెరవేరిపోవాలి. అంటే ఇంకా 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల్లో ఇదంతా నెరవేరిపోయింది అని అంటే ఇందులో ఏమేమి ఉందంటే సంఘం ఎత్తబడటం ఉంది, యేసు ప్రభు 2వ రాకడ కూడా ఉంది, 7 ఏళ్ల మహాశ్రమల కాలం కూడా ఉంది, ఇందులో రాయబడింది. మొత్తం అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 23 సంవత్సరాల లోపు, ఈ రోజు నుంచి 23 సంవత్సరాల లోపు ఇవన్నీ నెరవేరిపోవాలి. ఈ స్టార్ట్ అవ్వాలి, ఇవి నెరవేరిపోవాలి.
ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే ఇంకా 23 సంవత్సరాల దాకా అవకాశం ఉంటుంది అని కూడా చెప్పలేం. ఈ తరం అయిపోక ముందే ఈ ప్రవచనాలన్నీ నెరవేరిపోవాలి. అంటే 1948వ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశంలో ఎవరైతే పుట్టారో ఆ జనాభా 2048వ సంవత్సరం వరకు జీవించి ఉండాలి. అంటే 2048వ సంవత్సరంలో మీరు కనుక ఇశ్రాయేల్ దేశం వెళ్ళి ముసలోళ్ళని అడిగితే నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అంటే వాళ్ళు 1948 అని చెప్పాలి. కానీ అప్పటి వరకు ఆ తరం ఉండకపోతే ఈ ప్రవచనాలన్నీ ఆ తరం అయిపోయే లోపే నెరవేరిపోతాయి. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే ఇప్పుడు మనం మొదటి వచనం దగ్గర నుండి చదువుకుంటూ వెళ్దాము. 3వ వచనం దగ్గర నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను అని స్టార్ట్ చేశాడు. నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేంటి మాతో చెప్పు అని అంటే యేసు ప్రభువు సూచనలు చెప్పడం స్టార్ట్ చేశాడు. వాటి గురించి వివరించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ప్రతి ప్రవచనం ఇక్కడి నుంచి నేను చదువుతాను చూడండి. ఈ ప్రవచనాలన్నీ 1948 నుండి 2047 వరకు పూర్తిగా నెరవేరిపోవాలి. 100 సంవత్సరాల తరం అయితే పూర్తిగా నెరవేరిపోవాలి. అంటే మహా అయితే ఇంకొక 23 సంవత్సరాల్లో నేను చదివే ప్రతి ప్రవచనము నెరవేర్పు అయిపోవాలి. నేను త్వరగా చదువుతాను. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. అక్కడ రాయబడింది 4వ వచనము, యేసు వారితో ఇట్లనెను, ఎవడునో మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును అని రాయబడింది. ఇప్పుడు వరకు నేను చదివిన ప్రవచనాలు ఉన్నాయి చూడండి. ఈ ప్రవచనాలు ప్రతి తరంలో నెరవేరినాయి అండి. ప్రతి తరంలో నెరవేరినాయి. ఎవ్రీ జనరేషన్లో నెరవేరినాయి. భూకంపాలు వచ్చినాయి, తెగుళ్ళు వచ్చినాయి, యుద్ధాలు వచ్చినాయి, యుద్ధ సమాచారాలు విన్నాము. ఈ 1948కు ముందు యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన దగ్గర నుండి 1948వ సంవత్సరం వరకే ప్రతి 100 సంవత్సరాలను ఒక తరంగా తీసుకుంటే ప్రతి 100 సంవత్సరాల తరంలో ఇప్పుడు వరకు నేను చదివిన ప్రతి ప్రవచనం నెరవేరిపోయింది. ఆది అపోస్తులు అయితే స్టార్టింగ్లో వాళ్ళు వెళ్ళిన ప్రతి దేశంలో సువార్తని ప్రకటించారు. తోమా మన భారతదేశానికి వచ్చినప్పుడు 13 మంది రాజులు భారతదేశాన్ని పరిపాలించేవాళ్ళు. వాళ్ళల్లో 7 బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న పర్సంటేజ్ కంటే అప్పుడే తోమా కాలంలోనే క్రిస్టియనిటీ ఎక్కువగా ఉంది భారతదేశంలో మొదటి శతాబ్దంలో. పైగా మొదటి శతాబ్దంలో యేసు ప్రభువుని అంగీకరించిన క్రైస్తవులు ఎవరు అని అంటే వాళ్ళు తక్కువ జాతి తక్కువ కులానికి చెందిన వాళ్ళు కాదు. హయ్యెస్ట్ క్లాస్ బ్రాహ్మిన్స్ అంగీకరించారు. స్టార్టింగే సువార్త వాళ్ళకి వెళ్ళింది, రాజుల దగ్గరికి వెళ్ళింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో మిషనరీస్ వచ్చి దాన్ని తక్కువ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. చాలామంది ఇప్పుడు ఏమంటారు అని అంటే సువార్త అనేది తక్కువ వాళ్ళకి అని అనుకుంటారు.
కానీ మొదటి శతాబ్దంలో సువార్త ఓన్లీ హయ్యెస్ట్ క్లాస్ బ్రాహ్మిన్స్కి, రాజులకి, నోబుల్ పీపుల్కి మాత్రమే ప్రకటింపబడింది. ఈ ప్రవచనాలన్నీ తీసుకుంటే ప్రతి తరంలో ఇవి నెరవేరిపోయినాయి. కాబట్టి ఈ పెద్ద ప్రవచనాలుగా మనం భావించాల్సిన అవసరంలా. కానీ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే 15వ వచనం దగ్గర నుండి నెరవేరని ప్రవచనాలు ఈ ఆఖరి తరంలో నెరవేరుతున్నాయి. 15వ వచనంలో ఏం రాయబడింది? కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి అని రాయబడింది. ఈ ప్రవచనం మాత్రము యేసు ప్రభువు సిలువ వేయబడి ఆరోహణమయ్యిన దగ్గర నుండి ఇప్పటి వరకు అస్సలు నెరవేరలేదండి. ఇది నెరవేరింది అనుకోండి, ఈ ప్రవచనం నెరవేరబోతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి అని అంటే సంఘం ఎత్తబడబోతుంది అని. దానిపైన చాలా ప్రవచనాలు ఉన్నాయి. భూకంపాలు ఉన్నాయి, యుద్ధ సమాచారాలు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, జనం మీదకి జనం లేగవటం ఉంది, రాజ్య సువార్త ప్రకటించిన వాళ్ళని హింసించడం, చంపటం ఉంది. ఈ ప్రతి తరంలో జరిగింది. కానీ యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రవచనాన్ని చెబుతున్నారు. ఈ ప్రవచనం మాత్రము 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇది నెరవేరలా. ఇది నెరవేరుతుంది అని అంటే మనకు ఒక కాలు భూమి మీద ఉండాలి, ఒక కాలు పరలోకంలో ఉండాలి. నెరవేరబోతుంది అంటే ఎందుకు అని అంటే ఆయన ద్వారం దగ్గరనే ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఈ ప్రవచనం ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అని రాయబడింది. ఇక్కడ ఈ ప్రవచనం నెరవేరాలి అని అంటే ముందు పరిశుద్ధ స్థలం ఉండాలి. రెండోది నాశనకరమైన హేయ వస్తువు రావాలి. పరిశుద్ధ స్థలంలోకి నాశనకరమైన హేయ వస్తువు తీసుకెళ్ళి పెట్టాలి. ఎప్పుడైతే పరిశుద్ధ స్థలం ఉండిద్దో ఆ పరిశుద్ధ స్థలంలోకి నాశనకరమైన హేయ వస్తువు తీసుకెళ్ళి పెడతారో అప్పుడు ఈ ప్రవచనం నెరవేర్పు జరగటం ప్రారంభమైంది. ఈ ప్రవచనం 2000 సంవత్సరాలుగా నెరవేరాల. పరిశుద్ధ స్థలం అంటే ఈ వాక్యాలు యేసు ప్రభు మాట్లాడుతుంది యెరూషలేంలో. యెరూషలేంలో ఉన్న పరిశుద్ధ స్థలం. యెరూషలేంలో ఏముంది అని అంటే దేవాలయం. యేసు ప్రభు ఎక్కడ కూర్చుని ఇది మాట్లాడుతున్నారంటే యెరూషలేంలో దేవాలయం అనేది సియోను కొండ మీద ఉంది. కరెక్ట్గా దాని ఆపోజిట్లో ఒలీవ కొండ ఉంది. ఒలీవ కొండ మీద యేసు ప్రభు కూర్చుని ఆయన ముఖము సియోను కొండ వైపు తిప్పబడి ఉంది. సియోను కొండ మీద దేవాలయం వైపు యేసు ప్రభు తన ముఖం తిప్పుకుని మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెబుతున్నారంటే పరిశుద్ధ స్థలము అని ఆ స్థలం గురించి మాట్లాడుతున్నారు. పరిశుద్ధ స్థలం ఇప్పుడు లేదు. పరిశుద్ధ స్థలము ఎక్కడ ఉంది అని అంటే అది ముస్లిమ్స్ మసీదులో ఉంది. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలము ముస్లిమ్స్ వాళ్ళు మసీదు కట్టుకున్నారు, దాన్ని డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎదురు చూస్తుంది ఏంటి అని అంటే మాకు పరిశుద్ధ స్థలము కావాలి, మాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి. పరిశుద్ధ స్థలం కావాలి అని అంటే అది ముస్లిమ్స్ ఇవ్వాలి. ముస్లిమ్స్ ఇస్తేనే వీళ్ళు అక్కడ మందిరం కడతారు. మందిరం కడితే అప్పుడు అది పరిశుద్ధ స్థలం అయిపోతుంది. ఇశ్రాయేలీలకి ఈ రోజు వరకే పరిశుద్ధ స్థలం లేదు. అయితే 2000 సంవత్సరాలుగా వాళ్ళు ప్రపంచమంతా చెదిరిపోయారు. నేను పోయిన వారం చెప్పాను, ప్రపంచంలో ఉన్న ఇశ్రాయేలు గోత్రాలు వాళ్ళందరూ వాళ్ళ దేశంలోకి వెళ్తున్నారు. నేను 2 సంవత్సరాల క్రితము అంటే పోయిన సంవత్సరము ఇశ్రాయేల్ దేశం వెళ్ళా. ఇశ్రాయేల్ దేశం వెళ్తే అక్కడ
సంసోను ఎక్కడైతే సింహాన్ని చంపాడో ఆ ప్లేస్కి తీసుకెళ్ళారు చూపించడానికి. అదొక అడవి లాంటి ప్రదేశము, చిన్న కొండలాగా గుట్టలాగా ఉంది. ఆ ప్రదేశాన్ని చూపించారు. ఇక్కడే సంసోను సింహాన్ని చంపాడు అని చెప్పారు. ఆ ప్లేస్లో నిలబడి దాని ఎదురుగా చూస్తే డూప్లెక్స్ ఇళ్ళు ఉన్నాయి. డూప్లెక్స్ ఇళ్ళు ఎట్లా ఉన్నాయి అని అంటే ఇక్కడ మన ఇండియాలో కట్టుకున్నట్టే సేమ్ అట్లాగే ఉన్నాయి. డూప్లెక్స్ ఇళ్ళు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందులోకి ఇంకా ఎవరు దిగలేదు, చాలా ఇళ్ళు ఉన్నాయి, డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. కొంతమంది వచ్చారు, కొన్ని ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అప్పుడు అక్కడున్న గైడ్ ఏం చెప్తున్నారు అని అంటే, ఇవి మీ దేశం నుంచి వచ్చే యూదులకే కట్టారు. కొచ్చిన్లో యూదులు ఉన్నారు, కేరళలో యూదులు ఉన్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళబోతున్నారు. వాళ్ళకి ఆ ఇల్లు అక్కడ రెడీ చేశారు. కొచ్చిన్లో ఉన్న యూదులందరూ వెళ్ళిపోయారు. ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు అక్కడ ఉన్నాయి ఇంకా కొచ్చిన్లో. ఇశ్రాయేలీలు ప్రపంచం మొత్తం ఎక్కడైతే చెదిరిపోయారో, చెదిరిపోయిన ఇశ్రాయేలీలు అందరూ ఇశ్రాయేల్ దేశానికి చేరుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి పరిశుద్ధ స్థలం లేదు. పరిశుద్ధ స్థలం కొరకు వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇశ్రాయేలీలు వాళ్ళు ఎంత స్ట్రాటజిక్గా ప్లాన్ చేశారంటే, ముందు ప్రపంచమంతా చెదిరిపోయిన తమ గోత్రాల వాళ్ళందరినీ తీసుకొచ్చేసుకున్నారు, ఇశ్రాయేల్ దేశంలో సెటిల్ చేశారు. ఇప్పుడు మందిరం కట్టాలి అని అంటే ఫస్ట్ యాజకులు కావాలి. యాజకులు కావాలి అని అంటే ధర్మశాస్త్రం ప్రకారము యాజకులు ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. వాళ్ళు పుట్టినప్పటి నుండి పవిత్రంగా ఉండాలి. ఒక యాజకుడు పుట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే, చనిపోయిన డెడ్ బాడీని అతడు చిన్న వయసు నుండి చనిపోయేంత వరకు ముట్టకూడదు. అది ఇశ్రాయేలీల క్రమం, యాజకుడిగా ఉండాలి అని అంటే. అహరోను కళ్ళ ముందు తన 2 కుమారులు చనిపోయినా అతను ఏడవలేదు, అతను ముట్టుకోలేదు. ఇశ్రాయేలీలు ఫస్ట్ పరిశుద్ధ స్థలం కావాలి అని అంటే యాజకుల్ని తయారు చేయాలి. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నుంచి ఇశ్రాయేలీలు యాజకులను కనుగొంటుంది. గోత్రాలు వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఈ గోత్రాలు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత పొరపాటున ఆ గోత్రం వాళ్ళు మన ఇండియా వాళ్ళనో, పాకిస్తాన్ వాళ్ళనో, ఆస్ట్రేలియా వాళ్ళనో, అమెరికా వాళ్ళనో పెళ్లి చేసుకుంటే అతడు యాజకుడుగా పనికిరాడు. ఆ బ్లడ్ లైన్ అనేది ప్యూర్గా ఉండాలి. స్త్రీ కూడా లేవీరాలై ఉండాలి, పురుషుడు కూడా లేవీయుడై ఉండాలి. వాళ్ళు అన్య స్త్రీలని, అన్య పురుషుల్ని పెళ్లి చేసుకున్న ఫ్యామిలీ అయ్యి ఉండకూడదు. వీళ్ళు DNA టెస్టులు చేసి ఎక్కడెక్కడో చెదిరిపోయిన ఇశ్రాయేలు గోత్రాలు వాళ్ళు తిరిగి వస్తూ ఉంటుంటే లేవీలందరూ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎవరి బ్లడ్ అయితే ప్యూర్గా ఉందో, ఎప్పటి నుండి అహరోను వంశంలో నుండి ఇప్పటి వరకు 100 సంవత్సరాల నుండి ఎవరైతే యూదులు తమను తాము పవిత్రంగా కాపాడుకున్నారో వాళ్ళను మాత్రమే వెతికి 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 యాజకుల్ని అపాయింట్ చేసుకుంటుంది. అలా యాజకులు అంత పవిత్రంగా ఉండటం అనేది ఇంపాసిబుల్ ఇప్పుడున్న దేశంలో. మీరు ఇశ్రాయెల్ దేశం వెళ్ళండి, లేదా అమెరికాలో న్యూయార్క్ సిటీ వెళ్ళండి. అక్కడ మీకు అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అని ఉంటారు. అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్. అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అంటే యూదులు మనతో కలుస్తారు, మాట్లాడతారు, మనతో భోంచేస్తారు. ఇప్పుడున్న సెక్యులర్ యూదులు, జైనిస్ట్. మీరు ఇశ్రాయెల్ దేశంలోకి వెళ్తే యూదులు ఇశ్రాయెల్ దేశంలో చాలామంది కనపడతారు. వాళ్ళు మీకు షేక్ హ్యాండ్ ఇస్తారు, మాట్లాడతారు. వాళ్ళందరూ జైనిస్ట్ యూదులు, అంటే సియోనుకి సంబంధించిన యూదులు. వాళ్ళకి అదేం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమంటారంటే మాకు ఒక దేశం కావాలి అని అంటారు. వాళ్ళు జాబ్స్ చేస్తారు, వాళ్ళు యుద్ధాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఆర్థోడాక్స్ జ్యూస్ అని ఉంటారు. వీళ్ళు మనల్ని దగ్గరికి రానిస్తారు కానీ క్లోజ్గా మాట్లాడనీరు, అన్నీ చెప్పరు. వీళ్ళు బ్లాక్ సూట్ వేసుకుంటారు, ఒక క్యాప్ పెట్టుకుంటారు, ఎప్పుడు వాళ్ళు బైబిల్ని ముందు పెట్టుకుని చదువుతారు. వీళ్ళు ఉద్యోగాలు చేయరు, వీళ్ళు వ్యాపారాలు చేయరు, వీళ్ళు యుద్ధాలు చేయరు, ఏమి చేయరు. మరి వీళ్ళు ఎలా పోషింపబడతారు అని అంటే సెక్యులర్ జ్యూస్, ఎవరైతే ఈ యొక్క జైనిస్ట్ జ్యూస్ అని ఉన్నారో ఆ యూదులు గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే గవర్నమెంట్ వీళ్ళకి కొంత అమౌంట్ ఇస్తూ ఉంటుంది. ఆ అమౌంట్ తోటి వీళ్ళు బతుకుతూ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ తీసుకుంటారు,
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓన్లీ లేఖనాలు మాత్రమే చదువుతారు, ఇంకేం చేయరు. వీళ్ళు బ్లాక్ సూట్ వేసుకుని ఉంటారు. మీరు ఇస్రాయేల్ దేశం వెళ్తే కనబడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు షేక్ హ్యాండ్ ఇస్తే టచ్ చేస్తారు, మాట్లాడతారు. కానీ వీళ్ళకంటే ఇంకా చాలా చాదస్తపు యూదులు ఉన్నారు. వాళ్ళని అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అంటారు. వాళ్ళు మీకు ఇశ్రాయేలు దేశంలో ఎక్కడ పడితే అక్కడ కనపడరు. యెరూషలేంలో ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఉంటారు. మీరు యూట్యూబ్కి వెళ్ళి అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అంటే కనపడుతుంది. వాళ్ళు మాత్రమే ఆ ఏరియాలో ఉంటారు. దానికి ఒక గేట్ ఉంటుంది. గేట్ పైన ఏమని రాస్తారంటే, మేము ప్రత్యేకింపబడిన జనాంగము, దయచేసి మా ఏరియాలో మీరు రావద్దు అని అంటారు. మీ స్త్రీలు వచ్చేటప్పుడు ఈ చేతులు వరకు బట్టలు వస్త్రాలు కప్పుకోండి, కాళ్ళకు వస్త్రాలు కప్పుకోండి అని అంటారు. మీరు ఆ వీధిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే వాళ్ళు మీకు ఎదురుగా వస్తున్నారు అనుకోండి, వాళ్ళు మీ ముఖం కూడా చూడరు, ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుని వెళ్ళిపోతారు. మీరు అభ్యంతర పడతారు, అరే వీళ్ళేంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని. వాళ్ళు మీకు షేక్ హ్యాండ్ ఇవ్వరు. కొంతమంది ఇంకా అతిగా ఏం చేస్తారు అని అంటే, మీరు పొరపాటున మాట్లాడారు అనుకోండి, ముఖం ఇటు తిప్పుకుంటారు. మీరు ఎంతసేపు మాట్లాడినా వాళ్ళు మీకు జవాబు ఇవ్వరు, మీ వైపు చూడరు, ఇలా చేయి పెట్టుకుంటారు, మీరు చెప్పే మాటలు వినరు. వాళ్ళ దృష్టిలో మనం అపవిత్రులమే, వాళ్ళు మాత్రమే పవిత్రులు అన్నట్టు అనుకుంటారు. వీళ్ళు తమను తాము వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము, మేము అన్యజనులతో కలవకూడదు. వీళ్ళ దృష్టిలో అక్కడ జాబ్ చేస్తూ యుద్ధాలు చేస్తూ ఉన్న యూదులు కూడా అపవిత్రులే. వాళ్ళతో కూడా వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు. ఈ టెంపుల్ని కట్టాలి అని అంటే వీళ్ళకి యాజకులు కావాలి. మీరు యాజకుల్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఆ అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్లో ఈ యాజకుల్ని దాచిపెట్టి ఉంచుతున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదండి. మీరు వెళ్ళి ఆ అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్కి వెళ్ళి మీరు ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాసి ఇవ్వండి, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఒక భాష మాట్లాడతారు, దాన్ని యూదిష్ అంటారు. వాళ్ళకి ఇక ప్రపంచంతో సంబంధం లేదు. మీరు వాళ్ళకి ఫోన్ ఇవ్వండి, ఫోన్ ఇసురు కొడతారు, వాళ్ళు ఫోన్ ముట్టుకోరు. వాళ్ళకి ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ వాడరు. ఇశ్రాయేలు దేశము టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి చెందిన దేశం. అలాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఆ జనాంగమే ఈవెన్ ఫోన్ కూడా ముట్టుకోకుండా, ఇంటర్నెట్ ముట్టుకోకుండా, వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పించకుండా యూదిష్ అనే వాళ్ళ సొంత భాషని, అలాగే రాయటానికి హీబ్రూ భాషని వాళ్ళు వాడతారు. మీరు కనుక అక్కడికి వెళ్తే 18వ శతాబ్దంలో ఉన్నట్టుగా అక్కడ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎక్కువ టీవీలు ఉండవు, టీవీ లేదు అక్కడ. వాళ్ళ ఇంట్లో టీవీలు ఉండవు, వాళ్ళ ఇంట్లో ఇంటర్నెట్ ఉండదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఒక్క మొక్క రాదు. వాళ్ళు ప్యూర్గా దీనికోసమే ఉంటారు, అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ ఉంటారు. ఆ యూదుల్లో అన్ని గ్రూప్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో బహిరంగంగా అయితే చెప్పట్లా వాళ్ళు. కానీ 2 గ్రూప్స్ బయటకు వచ్చినాయి. ఒకటి యెరూషలేంలో ఉంది, రెండోది న్యూయార్క్ సిటీలో ఉంది. యుఎస్ఏలో న్యూయార్క్ సిటీలో వాళ్ళు ఉన్నారు. అమెరికాలో వాళ్ళు ఇంగ్లీష్ రాదు వాళ్ళకి, అమెరికాలో ఉంటున్నారు వాళ్ళు. అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే ట్యాక్సులు కడుతున్నారు. కానీ వాళ్ళకి అక్కడ ఒక్క మొక్క ఇంగ్లీష్ రాదు, టెక్నాలజీకి దూరంగా ఉన్నారు. ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద జనాంగం, ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడో చెదిరిపోయిన వీళ్ళు, ఈ అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్, వీళ్ళు యాజకుడిని పుట్టించడానికి, యాజకుడు కుటుంబంలో ఎవరైతే పుడుతున్నారో అతన్ని, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ని సపరేట్ చేసి, ఆమె గర్భవతి అయిన తర్వాత ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఆమె ప్రసవించేటట్లు చేసి, ఒకవేళ ఆమె ప్రసవించేటప్పుడు ఏమైనా అటు ఇటు అయితే చనిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళరు. ఆ పుట్టిన పిల్లలు అలా 2 యాజకుల్ని ఫైండ్ అవుట్ చేశారండి. వాళ్ళకి ఇప్పుడు 30 సంవత్సరాలు దాటినాయి. 30 సంవత్సరాలు దాటినాయి అని అంటే, యాజకుడి కోసం వాళ్ళు ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారంటే 30 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి యాజకుడు దొరికాడు, 2 యాజకులు దొరికారు. వాళ్ళే దేవుని పరిశుద్ధమైన దేవాలయంలో పనిచేయటానికి ఉపయోగపడతారు.
ఇప్పుడు ఆ ఇద్దరు యాజకులు ఐడెంటిటీ వాళ్ళు బయట పెట్టాల, కానీ బయటకు వస్తారు. ఆ ఇద్దరిని మీరు కూర్చోబెట్టి వాళ్ళ జీనియాలజీ తీసుకుంటే, వాళ్ళ వంశావళి తీసుకుంటే, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, అలా మీరు తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళకి అహరోన్ దగ్గర లింక్ కలవాలి. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా చెక్ చేసుకున్నారంటే, మనకి ఇప్పుడు క్రానికల్స్ దినవృత్తాంతాల పుస్తకం తీసుకున్నారనుకోండి, మొదటి 15 అధ్యాయాలు అసలు మనకి ఏం అర్థం కాదు. అందులో ఏముంటుందంటే, ఈయన కన్నాడు, ఈయన ఆయన కన్నాడు, ఈయన ఆయన కన్నాడు, ఈయన ఆయన కన్నాడు, ఆయన కన్నాడు, వాళ్ళ పిల్లలు. మీకు అసలు ఆ 15 అధ్యాయాలు 16 అధ్యాయాలు బోరు కొట్టేసేసింది. అసలు అది మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేదు. కానీ యూదులకు అది అవసరం, యాజకులకు అది అవసరం. వాళ్ళకి వాళ్ళ వంశావళి, ఇప్పుడు మీరు వెళ్ళి ఆ యాజకుల్ని పట్టుకుంటే వాళ్ళ వంశావళి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ లైన్ ఎక్కడికి వెళ్తుంది అంటే అహరోన్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళంతా ప్యూర్గా తమను తాము కాపాడుకున్నారు. వాళ్ళు దేవుని కొరకు ప్రత్యేకింపబడి చాలా జాగ్రత్తగా ఇవన్నీ పాటిస్తున్నారండి. 2 యాజకులు దొరికారు. ఇప్పుడు మనము ఏం ధ్యానం చేస్తున్నామనంటే, పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తు. ఇప్పుడు పరిశుద్ధ స్థలం అనేది ఏర్పాటు అవ్వాలి. వాళ్ళు ఈ యాజకులు ఎవరైతే ఉన్నారో, ఈ యాజకుల్ని 2000 సంవత్సరాలుగా వాళ్ళు చెదిరిపోయినప్పటి నుండి పట్టుకోలే. 30 సంవత్సరాల క్రితం నుంచి ఆ యాజకుల్ని సపరేట్ చేసి వాళ్ళని చాలా పవిత్రంగా చేశారు. వాళ్ళు హాస్పిటల్లో పుట్టలేదు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అని అంటే, హాస్పిటల్ ఐసీయూలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వీళ్ళు హాస్పిటల్లో డెలివరీ అయ్యారు అనుకోండి, అంటే వీళ్ళు అపవిత్రాలు అయిపోయినట్లే. ఇక వీళ్ళు యాజకులుగా ఉండకూడదు. వీళ్ళకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళకూడదు, మెడికల్ ట్రీట్మెంట్ మీద వీళ్ళు డిపెండ్ అవ్వకూడదు. వీళ్ళంతా ప్యూర్గా వీళ్ళు జీవించారు. వీళ్ళు ఇప్పుడు దొరికారు, 2 ఉన్నారు, వాళ్ళని జాగ్రత్త పెట్టారు ప్రధాన యాజకులు. ఈ 24వ అధ్యాయం నెరవేరటానికి వాళ్ళు చాలా జాగ్రత్తగా యాజకుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మీ అందరికీ తెలుసు, యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు, ఎర్రని పెయ్య ఒకటి వాళ్ళు బలిచ్చారు అని. అందరూ చూశారు దాన్ని. కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే, ఎర్రని పెయ్యని ఇంకా బలివ్వలేదు అని అంటున్నారు. అది జస్ట్ ట్రయల్స్ పెట్టారు. ట్రయల్స్ ఎందుకు పెట్టారు అని అంటే, పరిశుద్ధ స్థలంని పరిశుద్ధపరచడానికి సంఖ్యాకాండం 19వ అధ్యాయం ప్రకారము ఒక ఎర్రని పెయ్యని తీసుకుని వాళ్ళు దహన బలి ఇవ్వాలి. దహన బలి అక్కడ ఇవ్వాలి. బలి ఇవ్వాలి అని అంటే, వాళ్ళు దహన బలి ఇవ్వాలి అని అంటే దేవాలయానికి ఎదురుగా పాలెము వెలుపల ఇవ్వాలి. దేవాలయానికి ఎదురుగా అని అంటే, మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్ళారు అనుకోండి, సియోను కొండ మీద దేవుని మందిరం ఉంటుంది. అంటే ఒక కొండ మీద దేవుని మందిరం ఉంటుంది, దాని ఎదురుగా ఒలివ కొండ ఉంటుంది. యేసు ప్రభువు యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా అని ఆ ఒలివ కొండ మీద కూర్చుని ఏడ్చారు యెరూషలేం వైపు తిరిగి. అప్పుడు యేసు ప్రభువు కళ్ళు ఎట్లా ఉన్నాయి అని అంటే, ఆయన ఒలివ కొండ మీద నుంచి స్ట్రైట్గా ఆపోజిట్ కొండ మీద ఉన్న ఆ దేవాలయాన్ని చూశాడు. దేవాలయం ఎలా కనపడింది అని అంటే, పట్టణానికి తూర్పు ద్వారం అనేది ఒకటి ఉంటుంది, ఆ గేట్ ఓపెన్ అయ్యి ఉంది. ఆ గేట్లో నుంచి చూస్తే దేవాలయం కనపడింది. దేవాలయము మెయిన్ గేట్ ఎగ్జాక్ట్గా ఆ గేట్ ఎదురుగా ఉంటుంది. దేవాలయం మెయిన్ గేట్ ఓపెన్ చేస్తే లోపల పరిశుద్ధ స్థలం ఉండిద్ది. పరిశుద్ధ స్థలంకి ఎదురుగా కర్టన్ ఉండిద్ది. అది ఓపెన్ చేశారనుకోండి, అతి పరిశుద్ధ స్థలం ఉండిద్ది. అంటే యేసు ప్రభు ఎక్కడైతే నిలబడ్డారో ఆ ఒలివ కొండ మీద నుంచి స్ట్రైట్గా చూస్తే దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో మనకేం కనపడిద్ది అంటే, తూర్పు ద్వారం ఓపెన్ అయింది, యెరూషలేం మెయిన్ ద్వారం ఓపెన్ అయింది, ఆ దేవాలయం మెయిన్ ద్వారం ఓపెన్ అయింది, పరిశుద్ధ స్థలం ఓపెన్ అయింది, అతి పరిశుద్ధ స్థలం ఓపెన్ అయింది. అక్కడ మందసం ఉండాలి, లేదు, అక్కడికి చూస్తాం. ఈ ఎర్రని పెయ్యల్ని బలివ్వాలి అని అంటే ఒలీవ కొండ మీద కరెక్ట్గా ఆ స్పాట్లో నిలబడి ఈ 2 యాజకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముఖాలు ఆ దేవాలయం వైపు తిరిగి ఉండాలి.
దేవాలయం వైపు తిరిగి ఉన్న తర్వాత అప్పుడు దీన్ని బలివ్వాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే దేవాలయం లేదు. రెండో ప్రాబ్లం ఏంటి అని అంటే, యేసు ప్రభు ఎక్కడైతే నిలబడ్డారో ఆ స్పాటే కరెక్ట్ స్పాట్ ఈ ఎర్రని పేయిల్ని బలి ఇవ్వటానికి. కానీ అక్కడ ఒక చర్చి ఉంది, చర్చి కట్టారు. ఆ చర్చి పోపు గారి స్వాధీనంలో ఉంది. ఆ ల్యాండ్, ఆ ఏరియా పోపు గారు పర్మిషన్ ఇస్తేనే అక్కడ ఇశ్రాయేలీలు బలి చేయగలుగుతారు. పోపు గారిని పర్మిషన్ అడిగితే ఆయన ఇవ్వనన్నాడు. ఇది యేసు ప్రభుకి సంబంధించింది. యేసు ప్రభునే మీరు సిలువేశారు. యేసు ప్రభుని సిలువేసి ఇంకా మీరు ప్రత్యేకంగా ఎర్రని పేయిని బలిచ్చేదేంటి, దానికి మేము ఒప్పుకోము అని చెప్పి రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఆ ప్లేస్ని బలి ఇవ్వటానికి ఒప్పుకోలే. అందుకని ఇశ్రాయేలీలు ఏం చేశారు అని అంటే, దాని పక్కనే ఇంకో స్థలం తీసుకుని గవర్నమెంట్ పర్మిషన్ అడిగి ఆ పక్కనే ఉన్న స్థలం తీసుకుని అక్కడ ఫెన్సింగ్ వేసి అక్కడ ఈ ఎర్రని పేయిని బలిచ్చారు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే బలి అవ్వలేదు. బలి ఎందుకు అవ్వలేదు అని అంటే జస్ట్ ట్రయల్స్ చూశారు. ఎందుకు అని అంటే వాళ్ళు స్ట్రైట్గా వాళ్ళ ముఖము ఆ పరిశుద్ధ స్థలం వైపు తిరగగలుగుతుందా, ఆ లొకేషన్ నుంచి వెళ్ళగలుగుతుందా లేదా అని. కానీ ఇశ్రాయేలీల్ని నమ్మటానికి వీల్లేదు. వాళ్ళు మేము చేయలేదు అని ప్రపంచానికి చెబుతారు, కానీ చేసేస్తారు. మేము చేశాము అని ప్రపంచానికి చూపిస్తారు, కానీ చేయరు. వాళ్ళని నమ్మటానికి వీల్లేదు. ప్రపంచానికి వాళ్ళు 5 సెకండ్ల వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆ 5 సెకండ్ల వీడియోలో ఈ ఇద్దరు యాజకులు ఉన్నారు. అక్కడ ఒక ఎర్రని పెయ్య దహన బలి అర్పింపబడింది. దహన బలి అర్పింపబడితే ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇది ఎప్పుడో అర్పించాల్సింది. అది అర్పిస్తున్నాము అని టెంపుల్ కట్టేవాళ్ళు, యూదులు, యోధా మత పెద్దలు ఆ లెటర్ని ఒక లెటర్ రాసి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చారు. పలానా రోజున మేము టెంపుల్ దహన బలి ఇవ్వబోతున్నాము అని. దహన బలి ఇవ్వబోతున్నాము అని చెప్పేసరికి అప్పుడు హమాస్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు అటాక్ చేయటం స్టార్ట్ చేశారు. ఆ యుద్ధం పేరు అల్ అక్సా ఫ్లడ్ అని పెట్టారు. అప్పుడే అటాక్ చేశారు. అప్పటి నుంచి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సడన్గా మరి 3 రోజుల క్రితం ఈ వారంలోనే వాళ్ళు సడన్గా బలి అర్పించాము అని చెప్పారు. అఫీషియల్గా వాళ్ళు చెప్పలేదు, అన్అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది, వాళ్ళు బలి ఇచ్చాము అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఇచ్చుంటే వాళ్ళ దగ్గర ఎర్రని పెయ్యికి సంబంధించిన బూడిద సేకరింపబడి ఉంది. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, రేపో ఎల్లుండో ఇస్తారు. ఒకవేళ ఇచ్చారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఆ బూడిద వచ్చేసింది. బూడిద వస్తే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే, ఆ బూడిదని తీసుకెళ్ళి ఒక కుండలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఆ బూడిదని కలిపి ఆ వాటర్ని తీసుకెళ్ళి ఎక్కడైతే వాళ్ళు మందిరం కట్టాలనుకుంటున్నారో ఆ ఏరియాలో దాన్ని ఇలా స్ప్రింకిల్ చేస్తే ఆ స్థలం ఏమైద్ది అని అంటే పరిశుద్ధ స్థలం అయిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ ఉన్నాయి చూడండి, వాటిని శుద్ధ జలము అంటారు. వాళ్ళు బలిచ్చిన ఆ ఎర్రని పెయ్య యొక్క బూడిదని ఒక కొండలో నీళ్ళలు తీసుకుని ఆ నీళ్ళల్లో అది కలిపి ఆ వాటర్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో స్ప్రింకిల్ చేసామనుకోండి, ఇది పరిశుద్ధ స్థలం అయిపోయింది. కానీ వాళ్ళు అట్లా ఎవరు ఇప్పుడు ఆ వాటర్ని ఎక్కడ స్ప్రింకిల్ చేస్తారో అది పరిశుద్ధ స్థలం అవుతుంది. కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే, దేవుడు ఈ మందిరం ఇప్పుడు ఏదైతే ముస్లింలు అనుకుంటున్న ఆ డోమ్ ఆఫ్ ద రాక్, ఆ మసీదు ఉందో అదే దేవుడు ఎన్నుకున్న స్థలమో అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు అది కాదు, ఒకప్పుడు అక్కడ వ్యవసాయం జరిగేది, కానీ అక్కడ వ్యవసాయం చేసేటట్లు అక్కడ వాతావరణం లేదు. అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది ఆ ఏరియా మొత్తము, అక్కడ వాటర్ లేవు. దాని పక్కనే దావీదు పురం అని ఒకటి ఉంది. ఆ దావీదు పురంలో ఒకప్పుడు దేవుని మందిరం ఉండేది. ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది, మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు చదువుతాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములో ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అని రాయబడింది.
యూదులు ఏమంటారంటే ఇక్కడ ఒక దేవాలయం ఉండేది, దానికి సంబంధించిన రాళ్ళు గోడ ఇక్కడ ఉంది అని అంటారు. కానీ కొంతమంది యూదుల్లోనే ఒక కొత్త మాట వచ్చింది. అదేంటంటే అసలు ఇది కాదు లొకేషన్, ఆ గోడ వెనక వైపు ఒకప్పుడు దావీదు పురం ఉంది, అక్కడ ప్లెయిన్ ల్యాండ్ ఉంది, అక్కడ గడ్డి కూడా మొలుస్తుంది, అక్కడ రాయి లేదు, ఒకప్పుడు అక్కడ పొలాలు ఉన్నాయి, ఒకప్పుడు అక్కడ గీహోను ఓట ఉండేది, కాబట్టి ఇక్కడే దేవుని మందిరం అయ్యి ఉండొచ్చు అంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మసీదు ఉన్న స్థలంలో గనక వాళ్ళు మందిరం కట్టాలి అనుకున్నారు అనుకోండి, గొడవలు అవుతాయి. అసలు ఆ మసీదు ఉన్న స్థలమే దేవుని మందిరం ఉన్న స్థలం కాదు, పక్కన ఉంది అని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా ఆ వాటర్ తీసుకెళ్ళి పక్కన వేసేసి పక్కన స్ప్రింకిల్ చేసేసి అక్కడ మందిరం కట్టారు అనుకోండి, అప్పుడు పరిశుద్ధ స్థలం వచ్చేసినట్లే. ఈ ప్రవచనము యూదులకు చెప్పబడింది. వాళ్ళకి ఏం చెప్పారంటే మీకు ఒక పరిశుద్ధ స్థలం వచ్చింది, ఒకడు వస్తాడు నాశనకరమైన హే వస్తువు ఆ స్థలంలో పెడతాడు, పెడితే మీరు పారిపోండి, యూదయాలో ఉండొద్దు, మీరు పారిపోవుట విశ్రాంతి దినం కాకుండా ఉండేటట్లు ప్రార్థన చేసుకోండి అని అది యూదులకు చెప్పారు. ఆ ప్రవచనం అక్కడ ఉండేది యూదులు. కానీ మన థియాలజన్స్ ఏం చెప్తారు అని అంటే మందిరం కడితే సంఘం ఎత్తబడిపోతుంది అని చెబుతున్నారు. దీనికి రెఫరెన్స్ ఎక్కడుంది? మందిరం కడితే సంఘం ఎత్తబడిపోతుంది అని. దానికి ఒకటే రెఫరెన్స్ ఏంటి అని అంటే 7 ఏళ్ల మహాశ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది. 7 ఏళ్ల మహాశ్రమకాలానికి ముందు సంఘం ఎత్తబడాలి అని అంటే దానికి ప్రవచనాలు ఏమి నెరవేరాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎత్తబడచ్చు, రేపు ఎత్తబడచ్చు, ఎల్లుండి ఎత్తబడచ్చు. 7 ఏళ్ల శ్రమల కాలం ఎప్పుడు ప్రారంభమైద్ది అని అంటే యూదులు మందిరం కట్టిన రోజు దగ్గర నుండి ఒక క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి వాళ్ళతో నిబంధన చేసిన దగ్గర నుండి 7 సంవత్సరాలు కౌంట్ చేయాలి. ఆ 7 సంవత్సరాల కాలం గనక ప్రారంభం అవుతుంది అని అంటే దానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అని అంటున్నారు. ఒకవేళ 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడతాం అయితే ఇశ్రాయేలీలు మందిరం కట్టే దినాల్లోకి మనం వచ్చేసాము అని అంటే వాళ్ళు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి ఆ వాటర్ని స్ప్రింకిల్ చేసి ఇదే మా పరిశుద్ధ స్థలం అని చెప్పి అక్కడ వాళ్ళు మందిరం కడితే ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా అండి? సంఘం ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసినట్లే, ఆఖరి దినాల్లోకి మనం వచ్చేసినట్లే. మన తరంలో ఎప్పుడు చూడని ప్రవచనాల నెరవేర్పు మనం చూస్తున్నాం. ఈ టైంలో ఈ వచనం చదువుతాను చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి అని రాయబడింది. ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే సమీపంలోనే ద్వారం దగ్గరనే, అంటే యేసు ప్రభు తలుపు తీస్తే సంఘం ఎత్తబడిపోతుంది అంతే, అంత దగ్గరగా ఉన్నాం. కానీ దీనికి సంబంధించిన ఇంకొక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఏంటి అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి చదువుతాను చూడండి. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును అని రాయబడింది. ఇప్పుడు నెరవేరాల్సిన ఇంకో ప్రవచనం ఏంటంటే ఎరుగక పోయిరి. ఆ దినము వచ్చిద్ది అనే విషయము తెలియకూడదు. ఆ దినము వచ్చిద్ది అనే విషయము ఎందుకు తెలియకూడదు అని అంటే అది కూడా ఒక ప్రవచనం. జలప్రళయం వచ్చిద్ది అనేది ఎవరికి తెలియలా, వచ్చింది, జనాల్ని కొట్టుకుపోయింది, అయిపోయింది.
అలాగే ఎరుగకపోయిరి అని రాయబడింది. ఆ తర్వాత దానిపైన వచనం చూడండి, 36వ వచనము. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైననో పరలోకమందలి దూతలైననో కుమారుడైననో ఎరుగరు అని చెప్పారు. ఇది యేసు ప్రభు చెప్పేటప్పుడు భూమి మీద ఉన్నారు, కానీ ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు యేసు ప్రభు పరలోకంలోకి వెళ్ళారు. ఆ దినము మనకు తెలియకుండా ఉండటానికి మనం చీకటిలో ఉన్న వాళ్ళము కాము, బుద్ధి లేని కన్యకలము కాము. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ద్వారం దగ్గరనే ఉన్నాడు కాబట్టి మనం బుద్ధి కలిగిన కన్యకలం. బుద్ధి లేని కన్యకలకు ఏంటంటే నెరవేరాల్సిన ప్రవచనము ఎరుగక పోయిరి. అరే మాకు తెలియదే సంఘం ఎత్తబడింది అని, మాకు తెలియదే అని అంటారు. కానీ ఒక విషయం మాత్రం నిజమండి, 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిన, 7 ఏళ్ల శ్రమల కాలానికి మధ్యలో సంఘం ఎత్తబడిన పెద్ద టైం గ్యాప్ ఏం లేదు, ఒక 3.5 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అంతే. అంటే నేను ఇందాక చెప్పాను, ఈ తరం గతించాలి అని అంటే 23 సంవత్సరాలు గడవాలి. ఇంకా ఆ 23 సంవత్సరాల్లో 7 ఏళ్ల శ్రమల కాలం అనేది 7 సంవత్సరాలు తీసేస్తే ఇంకా మహా అయితే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఏమి లేదండి. ఇంకా మీరు మీ జీవితాన్ని ఎలాగైనా ప్లాన్ చేసుకోండి. మీరు ఎంతవరకే ప్లాన్ చేసుకోవచ్చు అని అంటే 16 సంవత్సరాల వరకే ప్లాన్ చేసుకోవచ్చు. కాలము చాలా దగ్గరకు వచ్చేసేసింది. మనము ఆఖరి తరంలో ఉన్నాం. మీరు ప్రవచనాల్ని అర్థం చేసుకుంటూ ఉంటే మీకు అర్థమైపోతుంది, నేను ఆఖరి తరంలోకి వచ్చేసాను, ఆఖరి తరంలోకి వచ్చేసి. ఇక మీరు ఏమైనా చేయండి, 23 సంవత్సరాలు మ్యాక్సిమం, 15 సంవత్సరాలు మినిమం, అంతకంటే ఏం లేదండి. ఇవన్నీ ఒక 10 సంవత్సరాల్లో కూడా నెరవేరిపోవచ్చు, 4 సంవత్సరాల్లో కూడా నెరవేరిపోవచ్చు. మనం ఎక్కువ కాలం ఇక ఆలోచించలేం. ఈ మధ్య కాలంలో నేను మా పిల్లల్ని ఉదయం స్కూల్కి తీసుకెళ్తున్నా, మధ్యాహ్నం స్కూల్కి తీసుకొస్తున్నా, స్కూల్కి తీసుకెళ్తున్నా, స్కూల్ నుంచి తీసుకొస్తున్నా. మా ఆవిడ నన్ను టమాటాలు తీసుకురమ్మంది. నేను ఒక చోట 30 రూపాయలకి టమాటాలు తీసుకున్నా. నెక్స్ట్ డే నేను కార్లో వెళ్తూ ఉంటుంటే ఒక చోట 30 రూపాయలకి 2 కేజీలు అని ఒక బోర్డు కనపడింది. అప్పుడు నేను అర్రే నిన్న ఏడగొని ఉండాల్సింది అని నేను అనుకున్నా. కాలక్రమేణా నా లైఫ్ ఏమైందో తెలుసా అండి, సువార్త ప్రకటించాల్సిన నేను డ్రిఫ్ట్ అయిపోతున్నానని అనిపించింది. టమాటాల దగ్గర ఉన్నావేంట్రా వినోదు అని అనిపించింది. స్కూల్కి తీసుకురావటం ఏంటి అని అనిపించింది. ఎందుకంటే టైం లేదు ఇక. నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పుల్. సువార్త ప్రకటన కంటే కూడా ఇక ముఖ్యమైనది ఏది లేదు. మనము లోకంలో ఉన్న వాటితోటి మనం బిజీ అయిపోతున్నాము. యేసు ప్రభుకు ఉన్న ఆఖరి ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంది అని అంటే అది సువార్త ప్రకటన. లాస్ట్ డేస్లో ఆది అపోస్తులు ఎలా పరిగెత్తారో అలా పరిగెత్తాలండి. కుటుంబాలు ఉంటే కుటుంబాలను విడిచిపెట్టేసేసి వాళ్ళు బూదిగంతాల వరకు వెళ్ళి సువార్తను మోసుకుని వెళ్ళారు. నిజంగా ఇది నిజమైతే, అంత సీరియస్నెస్ మనకుంటే, నిజంగా మీరు దేవుని రాకడ దగ్గర ఉంది అని అంటే మన జీవితం నిజంగా సీరియస్ తీసుకుంటాం. మహా అయితే ఇంకొక 23 సంవత్సరాల్లో మనం తండ్రి దగ్గరికి వెళ్తాం, రెండో రాకడికి వచ్చింది, ఒక 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళిపోతాం, యేసు ప్రభుని ముఖాముఖిగా చూసే టైమింగ్లోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనము ఏ వర్క్స్తో బిజీ అవ్వాలో తెలుసా అండి? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రీచ్ ద గాస్పుల్, టేక్ ద గాస్పుల్. ప్రార్థన చేయండి. ఇది వరకు చేసినట్లు 1-2 గంటల ప్రార్థన ఇప్పుడు సరిపోదు. 3-4 గంటలు ప్రార్థన చేయాలి. ఇదివరకు చదివినట్టు 1 అధ్యాయం 2 అధ్యాయాలు కాదు, అధ్యాయాలు చదవాలి. లాస్ట్ డేస్లో దేవునితో చాలా క్లోజ్గా నడవాలండి. మనము వ్యాధులు, రోగాలు, బలహీనతలు అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అందరికీ రోగాలు, బలహీనతలు వస్తాయి, పోతాయి. అవి మనల్ని ఆపకూడదు, మన ప్యాషన్ ఆపకూడదు, మన ఫైర్ని ఆపకూడదు, మన దప్పికని ఆపకూడదు. దేవునితోటి లాస్ట్లో ఈ చివరి దినాల్లో పరిగెత్తగలగలిగినంత ఎనర్జీ తీసుకుని పరిగెత్తాలి. యూ మస్ట్ రన్. ఇప్పుడు మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. మహా అయితే ఏముందండి, ఒక 16 సంవత్సరాల లోపు ఎంత చేయగలుగుతారో అంత చేయగలుగుతాం. ఒకసారి సంఘం ఎత్తబడిన తర్వాత మీరు యేసు ప్రభుకి చేసేది ఏముండదు. ఇక
సంఘం ఎత్తబడిన తర్వాత యేసు ప్రభు కోసం మీరేమి చేయలేరు. ఎందుకంటే ఇక అక్కడ ఏముండదు, అంత యేసు ప్రభు చూసుకుంటారు. యేసయ్య కోసం మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడే ఆయన కోసం చెయ్యాలి. ఎందుకంటే ఆయన భూమి మీద లేడు. ఇప్పుడు ఆయన చేయాల్సిన పని మనకు అప్పగించి వెళ్ళాడు. సకల జనములకి రాజ్య సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటించండి అని చెప్పి యేసు ప్రభు మనకి చెప్పారండి. ఇది ఆయన రాట్లా, యేసు ప్రభు శరీరధారికి వచ్చి ఆయన ప్రకటించవచ్చు, కానీ ఇప్పుడు ఆయనకు అవకాశం లేదు. యేసు ప్రభు ఇప్పుడు శరీరధారిగా రాట్లా, ఆయన బాధ్యత, ఒక్క బాధ్యత మనకు అప్పగించాడు. ఈ రాత్రి మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది యేసయ్య పని. దాని కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఒక వచనం చదువుతాను, అది చాలా అద్భుతమైన వచనం అండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆ 45వ వచనం నుండి చదువుతాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం నుండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు నైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు పరలోకం వెళ్తా మనకు ఒక పని అప్పగించాడు. సడన్గా బోర మోగబోతుంది. బోర మోగే టైంలో ఆ పని కనుక మీరు చేస్తూ ఉన్నారనుకోండి, మీరు ధన్యులు. అంటే ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వయసు ఉంది మీకు, మీరు ఇప్పుడు వరకు యేసు ప్రభు పని చేయలా, లాస్ట్గా అనుకున్నారు అరే యేసు ప్రభు పని చేయాలి అని. కరెక్ట్గా అప్పుడే మీరు సువార్త ప్రకటిస్తున్నారు, ఆ టైంలోనే బోర మోగింది. వెంటనే యేసు ప్రభు వచ్చి ఫస్ట్ మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాడు. ఈ వచనం అదే చెబుతుంది. ఏం చెబుతుంది? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఏ టైంలో యేసు ప్రభు వస్తాడో తెలియదు, కానీ ప్రతిరోజు మనం చేస్తే ఆ వచ్చే టయానికి మనం ఆ పనిలో కనుక ఉంటే మనం ధన్యులమండి. కరెక్ట్గా ఆయన వచ్చే టయానికి మీరు ఒక సినిమా పెట్టుకుని చూస్తున్నారు అనుకోండి, ఓటీటీలో సినిమా హాల్కి వెళ్ళరు, క్రిస్టియన్ సినిమా హాల్కి వెళ్ళరు. ఇప్పుడు అంతా మనకి ఎక్కడొచ్చేసింది అని అంటే ఓటీటీస్లో వచ్చేస్తుంది. రిలీజ్ అయిన కొత్త సినిమా అన్యజనుల కంటే ఫస్ట్ చూస్తున్న పర్సంటేజ్ ఎవరిదో తెలుసా? ఓన్లీ క్రిస్టియన్స్. వాళ్ళే ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తారు, వాళ్ళే దాన్ని చూస్తారు. కరెక్ట్గా మంచి మూమెంట్లో ఉన్నప్పుడు ఆకాశంలో బోర మోగింది అనుకోండి, భూమి మీద మీకు బుర్రకాయ తిరిగిపోతుంది. ఆ టైంలో మనం ఎత్తబడం. ఆ టైంలో కనుక పాపంలో ఉంటే, అప్పుడు దాకా దేవునికి లోబడినోడు అదే టైంలో ఎవడికైనా వాక్యం చెప్తా ఉన్నాడు అనుకోండి, ఒక ఆయన తెలిసిన మనము సువార్తని భూదిగంతాల వారికి తీసుకెళ్లాల్సిన టైం ఇది. రోజులు దినాలు ఊరికనే గడిచిపోతున్నాయి. ఈ రాత్రి పడుకుంటారు, రేపు ఉదయం లెగుస్తారు. ఈ రాత్రి పడుకుంటారు, రేపు ఉదయం లెగుస్తారు. మీకు ఎట్లా ఉందో తెలియదు, కానీ జాబ్ చేసే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, తొందరగా 1వ తారీఖు వస్తుంది. కానీ నాకు 1వ తారీఖు వస్తే ఏమవుతుంది అని అంటే ఈ బిల్స్ కట్టాల్సినవి ఎక్కువ అయిపోతున్నాయి. అరే ఎంత తొందరగా, మొన్నే కదా వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, మళ్ళీ అప్పుడే ఆ డేట్ వచ్చేసేసింది అన్నట్టు అనిపిస్తుంది. డేస్ అంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. మనం ఇలా కళ్ళు మూసి తెరిచేలోపు నెల అయిపోతుంది, ఊరికనే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. కానీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం చేయట్లా. ప్రార్థన లేదు, వాక్యం లేదు,
సువార్త ప్రకటన లేదు, చేయాల్సినంత భారంగా లేదు. సువార్త ప్రకటన కూడా ఎలా పడితే అలా చేయకూడదండి. సువార్త ప్రకటన కూడా అవతలోడు అంగీకరించేటట్లు చెప్పాలి, అవతలోడు తిరస్కరించేటట్టు చెప్తున్నారు, అలా కూడా చేయకూడదు. దానికి కూడా మనం లెక్కప్ప చెప్పాలి. అలా చెప్పాలి అని అంటే ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.